బ్రో, పవన్ కళ్యాణ్ గారు మదర్కి అస్వస్థత అయింది. ఇట్లా చిరంజీవి గారు ఇల్లు అంతా కొంచెం గజిబిజిగా ఉంది, గందరగోళంగా ఉంది, ఆమె హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఫ్యామిలీ అంతా టెన్షన్లో ఉన్నారు, ఫ్యాన్స్ అంతా టెన్షన్లో ఉన్నారని చెప్తున్నారు. సో అసలు వాళ్ళ మదర్కి ఎట్లా ఉంది, ఏం జరిగింది అంటే ఈ విషయం ఇప్పుడనే కాదు, గత కొద్ది రోజుల నుంచి కూడా వాళ్ళ అమ్మగారికి అంటే అంజనాదేవి గారికి ఆరోగ్యం బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది, ఇంకా కొద్ది రోజులే బతుకుతూ ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియాలో న్యూస్లా స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే నిజం ఏంటి, తను నిజంగానే అస్వస్థతకు గురైందా, తన ఆరోగ్యం అంతా పూర్తిగా పాడైపోయిందా అని తెలుసుకోకుండా ఎవరు కూడా మాట్లాడట్లేదు. అయితే నిన్న కూడా అదే పరిస్థితి అన్నమాట. అంజనాదేవి గారికి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు, చాలా ఎమర్జెన్సీగా ఉంది, ఇంకా తను ఉండడం కష్టమని కూడా చాలామంది సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ న్యూస్లు రాసుకొచ్చారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్లో ఉన్నా సరే కూడా దాన్ని రద్దు చేసుకొని మరి హుటాహుటిన గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి ఒక ప్రత్యేకమైన విమానంలో హైదరాబాద్కి రావడం, తన ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని పలకరించడం కావచ్చు, ఇదంతా కూడా చూసాం. తర్వాత నాగబాబు గారు కూడా వెంటనే హైదరాబాద్కి రావడం, వాళ్ళ అమ్మగారిని చూడడానికి రావడం, ఇదంతా కూడా చూసాం. అయితే ఈ విధంగా వాళ్ళు వస్తున్నారు కాబట్టి, దట్టు ఇక్కడ ఏపీ రాజకీయాల్లో కీలకమైన పర్సన్స్ కాబట్టి వాళ్ళ వెనకాల చాలా కార్లు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఇంకా వాటిని కూడా న్యూస్లలో చూపించి ఇగో రకరకాల కార్లు వస్తూ ఉన్నాయి, చాలా మంది వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు, వాళ్ళ అమ్మగారికి చాలా సీరియస్గా ఉంది, ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు వాళ్ళ ఇంటికి రావడం, వాళ్ళ అమ్మగారిని చూడడం, పరామర్శించడం అంతా కూడా జరిగిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా న్యూస్ ఏంటంటే, నాగబాబు గారు ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఏంటంటే, మా అమ్మగారికి ఎలాంటి అనారోగ్యం లేదు, తను చాలా పూర్తిగా ఆరోగ్యంగానే ఉంది, అనవసరంగా ఈ విధంగా ఫేక్ న్యూస్లు మాత్రం స్ప్రెడ్ చేయకండి, మీకు జస్ట్ ఇది న్యూస్గానే అనిపించవచ్చు, కాకపోతే మాలాంటి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఇది ఒక ఎమోషన్, దట్టు మా అమ్మగారి విషయంలో ఈ విధంగా చేయడం అసలు కరెక్ట్ కాదు, మేము అక్కడ కీలకంగా కొన్ని మీటింగ్స్లో ఉంటాం, ఎక్కడ ఎలాంటి బిజీలో ఉంటామో కూడా ఎవరికి తెలియదు. సో పొద్దున కూడా ఆవిడది ఒక వీడియో వచ్చింది, అత్తమ్మాస్ కిచెన్ లో మామిడికాయ పచ్చడి కలిపి పిల్లలకు తినిపిస్తూ. సో అంత ఆరోగ్యంగా ఉన్న ఆవిడ పైన అట్లా రాసి అంటే ఏం సాధిద్దాం అని రాస్తారు అట్లాగా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, అదేవిధంగా నాగబాబు గారి గురించి, మొత్తంగా మెగా ఫ్యామిలీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి ఇప్పుడు వాళ్ళ రాజకీయాల పరంగా కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు, అందరికన్నా ముందు వెళ్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళని ఏదో ఒక విధంగా తొక్కేద్దాము, వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీద్దాము. సో వాళ్ళు ఎక్కడెక్కడో క్యాబినెట్ మీటింగ్లో కానీ ఎలాంటి బిజీ మీటింగ్స్లో ఉన్నారో తెలియదు. సో ఈ విషయం న్యూస్లో చూడగానే ఇంకా వాళ్ళ అమ్మగారు కాబట్టి వాళ్ళు తట్టుకోలేక ఇక్కడ రావడం, వాళ్ళ అమ్మగారిని చూడడం జరిగింది. సో ఇప్పుడు సాధారణ ప్రజలు కావచ్చు, ఇక్కడ సెలబ్రిటీస్ కావచ్చు, చాలా డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళంటే తొందరగా వెళ్తారు, ఓకే, బట్ సాధారణ ప్రజలు ఆ విధంగా కాదు. ఇంకా ఎక్కడో చిన్న యాక్సిడెంట్ జరిగితే పెద్ద అదైంది ఇదైంది అని రాస్తే కూడా ఎవరు తట్టుకోలేరు. సో ఆ విధంగా వాళ్ళ ఇంటినే రావడం ఇదంతా కూడా జరిగిపోయింది. కానీ తాజాగా నాగబాబు గారు మాత్రం మా అమ్మగారికి ఎలాంటి అనారోగ్యం లేదు, తను పూర్తిగా ఆరోగ్యంగానే ఉంది, అనవసరంగా ఫేక్ న్యూస్లు మాత్రం స్ప్రెడ్ చేయకండి అనే విధంగా ఆయన ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం జరిగింది.